నేను స్కూల్కి వెళ్తున్నా. ఇది కూలగొట్టినందుకైతే నిజంగా రేవంత్ రెడ్డి సార్ మాకు జరిమానా కట్టాల్సిందే. ఇక్కడ నుంచి అయితే మేము వెళ్ళేది లేదు. రేవంత్ రెడ్డి సార్ అయితే మాకు ఇచ్చే వరకు మేము ఈ నుంచి వెళ్ళే ప్రసక్తే లేదు. మేము అడిగినాం గ్యాప్, ఒక్క 2 నిమిషాలు బుక్కులు తీసుకుంటామంటే గిట గ్యాప్ ఇవ్వకుండా మీ డాడీ వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి మమ్మల్ని కింద పడేసి వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకుర్రు. గ్యాస్ ఏడవ వెళ్తుందని గ్యాస్ తీసి పెట్టి వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకుర్రు. బుక్స్ ఉన్నాయి, తినే తిండి ఉంది అని చెప్తే గిటంగా మమ్మల్ని కింద పడేసి వాళ్ళు వెళ్ళి అది గ్యాస్ తీసేసి బుక్స్ ఉన్నాయి అని అడిగినాం. అడిగితే గిటంగా మమ్మల్ని కొట్టి కూల్చేసిరు. రేవంత్ రెడ్డి సార్ అయితే నిజంగా ఇట్లాంటి సీఎం ని నేను ఎక్కడ చూడలే. కేసీఆర్ సార్ అన్నప్పుడైనా మంచిగా ఉండే. ఇట్లా కూలగొట్టడాలు అయితే ఏం లేదు. ఇంకా ఇంప్రూవ్ చేయాలనుకున్నాడు. ఇంకా ఫెన్సింగ్స్ అవన్నీ వేద్దాం అనుకున్నాడు కానీ అవ్వలేదు. ఇంకా ఈ ఎలక్షన్స్ వచ్చేసరికి ఈయన గెలిచిండు కాబట్టి ఇంకా ఈయన అధికారం తీసుకొని ఇట్లా కూలగొట్టడం స్టార్ట్ చేసిండు. మాకు అసలు నోటీస్ ఇవ్వకుండా పొద్దున 5 o'clock వచ్చి మొత్తం 5 o'clock వచ్చి కూలగొట్టిరు. మా మమ్మీ డాడీ వాళ్ళు ఉన్నారు కాబట్టి సరిపోయింది. లేకపోతే మేము ఎక్కడ ఉండే వాళ్ళమో మాకు కూడా తెలీదు.